ట్రంప్ మీద వరుస అటెంప్టులు, అతన్ని ఎలాగైనా చంపడానికి ప్లాన్ చేస్తోంది డీప్ స్టేటా, లేకపోతే కనుక చైనా ప్రేరేపిత తీవ్రవాద ముఠాలా, లేదా ఇరాన్ ప్రేరేపిత తీవ్రవాదులా అన్నది తెలియదు. బట్ అతని మీద జరిగిన హత్యా ప్రయత్నాలు, అమెరికా లాంటి దేశం అతన్ని కాపాడుకోగలిగిందంటే అతని అదృష్టవశం బతికిపోయాడని చెప్పాలి. అదే సందర్భంలో ఇంతవరకు దాని మూలాలకి సంబంధించి ఎట్లాంటి స్పష్టత ఇవ్వలేదు. 3 సార్లు ఇన్సిడెంట్ జరిగినా కాకపోతే రక్షించడానికి మాత్రం ఒక కొత్త బ్యాచ్ని దించారు అన్నటువంటిది తేలుతోంది. ఇదిగో ఈ చేతిలో పెద్ద ఆయుధంతో కనబడ్డటువంటి అతను స్నైపర్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని కాపాడటానికి ప్రత్యేక స్నైపర్స్ని ఏర్పాటు చేశారన్నటువంటి విషయం అయితే తేలుతుంది. కాకపోతే సమస్యల్లో ఏంటంటే ఆ స్నైపర్లు కూడా ప్రజలకు కనబడిపోతారు. స్నైపర్ అంటే ఎవరికి కనబడకుండా అటాక్ చేసేటటువంటి వాళ్ళు కనబడుతున్నారు, కానీ ఈయన చంపడానికి వచ్చిన తీవ్రవాదులు ఎవరు మాత్రం కనబడట్లేదు. అది విశేషం.